హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మినపప్పు వడలు. మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మినప్పప్పుని వాష్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం మిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిని పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన మిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో తగినంత సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మేజర్ టిప్ ఏంటంటే, అందులో మీరు ఉప్మా రవ్వ కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి, హోటల్లో వచ్చినట్టు. సో ఇలా వేసుకొని బాగా కలుపుకొని నూనె వేడి చేసుకొని చేతులని వాటర్లో తడుపుకుంటూ వడలు వేసుకుంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా మరియు రౌండ్గా వస్తాయి.